అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న టెన్షన్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. రేవంత్ అన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక ఢిల్లీలో రేవంత్ అన్న హైకమాండ్ని కూడా కలవబోతున్నాడు. రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవి డేంజర్లో ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. డేంజర్ ఇన్ కేస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవి పోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్నకు కాంగ్రెస్ హైకమాండ్ ఒక టాస్క్ అప్పచెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. మరి రేవంత్ అన్న టాస్క్లో పాస్ అయిందా లేదా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న పోలింగ్ పూర్తయిపోయింది. రేపు కౌంటింగ్. రేపు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వస్తాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఏ పార్టీ బాంబులు కాలుస్తుంది అనేది రేపు మొత్తం పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. అయితే మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది రకరకాల సర్వే రిపోర్టు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్కి అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు, లేకపోతే ఈ ఓట్ షేరింగ్ ప్రకారం బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు, లేకపోతే బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు, ఎంఐఎంకి ఎన్ని రావచ్చు, ఇతరులకు ఎన్ని రావచ్చు అని చెప్పి రకరకాలుగా కొన్ని రిపోర్ట్లు కూడా తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నాయి. నిన్న పీపుల్స్ పల్స్ అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ కూడా తెరపైకి వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ గురించి నిన్న మనం ఆల్రెడీ మన ఛానల్లో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినాం. రేవంత్ అన్నకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎందుకో షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ అన్న దాదాపు 2-3 ఎలక్షన్లో మొత్తం కూడా ఉల్టా పడుకుంటూనే వస్తున్నాడు. రేవంత్ అన్నకు హైకమాండ్ ఇచ్చినటువంటి ప్రతి టాస్క్ రేవంత్ అన్న ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. అట్లీస్ట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అయినా రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడేమో, సక్సెస్ అయితే బాగుంటుందేమో అని చెప్పి అధిష్టానం భావిస్తే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా రేవంత్ అన్న ఫెయిల్యూరే కనబడుతున్నది. ఏంది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోని లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, కాంగ్రెస్ పార్టీ దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్లు 126, 10 కార్పొరేషన్ సీట్లు అయితే దాదాపు 116 మున్సిపాలిటీలు. కాంగ్రెస్ ఎన్ని గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, పీపుల్ పల్సు తర్వాత ఇతర ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తున్నటువంటి ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 65 నుండి 68 సీట్లు 68 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. 68 నుండి సుమారు 70 సీట్లు కూడా, దాదాపు 65 నుండి 70 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రేవంత్ అన్నేమో సుమారు 110 నుండి 112 సీట్లు మాకే రావాలని చెప్పి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్ అన్ని కలిపి, కార్పొరేషన్ అయినా లేకపోతే మున్సిపాలిటీస్ అయినా మొత్తం కలిపి 112 సీట్లు రావాలని చెప్పి రేవంత్ అన్న అనుకున్నాడు. రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్ ఇదైతే, కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి టాస్క్ ఏందట అంటే 85 సీట్ల నుండి 95 సీట్లు గెలవాలి. ఇది హైకమాండ్ రేవంత్ అన్నకి ఇచ్చినటువంటి టాస్క్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే రేవంత్ అన్న 3 టాస్క్లలో ఫెయిల్ అయింది. టాస్క్ నెంబర్ 1, రేవంత్ అన్న ఫెయిల్ అయింది ఏంది, పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలు ఉంటే రేవంత్ రెడ్డికి 10 స్థానాలు హైకమాండ్ టార్గెట్ ఇస్తే రేవంత్ అన్న ఏం చేసిండు, 10 ఎక్కడిది, మేము 14 స్థానాలు గెలుస్తామని చెప్పి రేవంత్ అన్న టార్గెట్ పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే 8కే పరిమితం అయిపోయింది. పోనీ 8 గవర్నమెంట్కి హైయెస్టా? ఇప్పుడు 8 సీట్లు కాంగ్రెస్కి హైయెస్టా అంటే కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీకి 8 హైయెస్ట్, ప్రతిపక్షాలకు 1-2 తక్కువనా అంటే కాదు. భారతీయ జనతా పార్టీ సేమ్ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎంకి యాస్టీ సీట్లు. అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడ్డది. చూసుకుంటే మొత్తానికి అదే ఎంఐఎంకు 1 సీట్ వచ్చింది, వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి 8, 16, 1 ఎంఐఎం 17, వాళ్ళ సీట్లు వాళ్ళకి, ఎంఐఎంకు 1 కోట వాళ్ళకే ఉంటుంది. తర్వాత 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి అట్లీస్ట్ 6 సీట్లు వచ్చినా బాగుంటుండే. కాంగ్రెస్ పార్టీకి 10 వస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీకి కొంత హవా ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీకి పతారు ఎక్కువ ఉంటుంది,
అధికార పార్టీకి సీట్లు ఎక్కువ వస్తే అధిష్టానం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పార్లమెంట్ ఎన్నికలలో సేమ్ 8 కాంగ్రెస్ 8 బీజేపీ, ప్రతిపక్ష పార్టీకి 8 వచ్చుడైంది, అధికార పార్టీకి 8 వచ్చుడైంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లాస్ బీకిరు అధిష్టానం. పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ అని అటర్ ఫ్లాపా. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇంకోటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది, తర్వాత ఇంకా వేరే వాళ్ళు కొంతమంది గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాప్. ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు అసలు అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ ఖతమైపోయింది. రెండో టాస్క్లో రేవంత్ అన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫెయిల్ అయిపోయిండు. ఇక మూడోది సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు 12,000 పైచిలకు సీట్లుంటే హైకమాండ్ చెప్పిరట దగ్గర ఒక 8,000 సీట్లు వస్తే బాగుంటుంది, 8,500 సీట్లు వస్తే ఇంకా మంచిదని చెప్తే రేవంత్ అన్న 9,000 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. 9,000 మేమే గెలుస్తాం, అవసరం అనుకుంటే అన్ని సీట్లు మాకే వస్తాయి అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే 7,000 పైచిలకు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అది కూడా ఇండిపెండెంట్ 1,200 మందికి గెలిచారు. ఈ ఇండిపెండెంట్ 1,200 మందికి వెళ్ళి 200 నుండి 300 మందిని గెలిచినటువంటి రోజే తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా క్యాలిక్యులేట్ చేస్తే 7,000 పైచిలకు సీట్లు వచ్చినాయి. ఇక్కడ ఫెయిల్. రేవంత్ అన్న 3 ఎన్నికలలో ఫెయిల్ అయింది. ఇది 4వ ఎన్నిక. ఈ 4వ ఎన్నికలో రేవంత్ అన్నకు టాస్క్ అప్ చెప్పిరట. ఏమని? ఎట్టి పరిస్థితులలో గెలవాలి. ఎన్ని గెలవాలి? దాదాపు రేవంత్ అన్న 55% మనకే రావాలి, లేదా 60% మనకే రావాలి. 55 నుండి 60 అంటే సుమారు 110 సీట్లు రావాల్సింది మనకే అని చెప్పి కాంగ్రెస్ ఒక టార్గెట్ పెట్టినారు. 110 గెలవకపోయినా ఒక 100 సీట్లైనా మనకు రావాలనేది కేసీ వేణుగోపాల్కి సంబంధించిన వర్షన్, మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి వర్షన్, అంటే ఏఐసిసి పెద్దలు హైకమాండ్కి సంబంధించిన వర్షన్. సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న పరిస్థితి ఏంది? సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంది? లెక్కలన్నీ తారుమారు అయిపోయినాయి. మొన్న బీకాన్ సర్వే అని చెప్పి నిన్నగాక మొన్ననే కదా మనం వార్త చదివింది, నిన్నగాక మొన్న మేము బీకాన్ సర్వేలో 80 సీట్ల నుండి 85 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. బీకాన్ సర్వే ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టేటటువంటి ఛానల్ కూడా దాదాపు 85 నుండి 95 సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రిపోర్ట్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మొత్తం లెక్కలన్నీ కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితి. ఒకేసారి లెక్కలు తారుమారైపోయి కాంగ్రెస్కి 65 నుండి 70 సీట్ల కంటే ఎక్కువ రావు. ఇది కూడా అతి కష్టమైనటువంటి వ్యవహారంలో ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రేవంత్ అన్నకు ఆల్రెడీ టాస్కులు ఇస్తూ ఉన్నారు. మీరు గిన్ని గెలవకపోతే ఫెయిల్ అవుతారు, గిన్ని గెలవకపోతే ఫెయిల్ అవుతారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కంప్లైంట్లు ఇచ్చుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చుడు, ఇటు రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం పదవి డేంజర్ జోన్లో ఉంది అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే అసలు కథ ఏం తెలుసా? మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఒక వార్డుకి, ఒక డివిజన్, ఒక వార్డే కదా, ఒక వార్డుకి 1, 2, 3 ముగ్గురు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోటీ చేస్తా అంటే అదే కాంగ్రెస్లో సుధీర్ మావోడు కూడా పోటీ చేస్తా అంటాడు. నేనేం తక్కువ, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గట్టిగా తిరుగుతున్నా, నేను పోటీ చేస్తాను సుధీర్ అంటే నేను పోటీ చేస్తాను నేను. అప్పుడు అధిష్టానం ఏం చేస్తారు? ఎవరికో ఒక్కరికే టికెట్ ఇస్తారు. అధిష్టానం కాదు, ఇక్కడ పెద్ద కథ ఉంటుంది చూడు. అయితే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఒక ఆయన, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఈయన రెండో ఆయన. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, అంటే 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులకు దాదాపు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సుమారు 70% సీట్లు ఇచ్చిరట. పార్టీ మారినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్ని పెట్టిరో వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్లకు ఎక్కువ శాతం సీట్లు వచ్చినాయట. అంటే హైకమాండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్లు ఏం చెప్పొచ్చు అంటే, ఒకవేళ ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఆ జిల్లాలలో గనక కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు హైకమాండ్కి ఏం చెప్తారు? సార్ మేము ఆల్రెడీ యోగిలు గెలుస్తారు, యోగి సారయ్యకో, మల్లయ్యకో, ఎల్లయ్యకో, పుల్లయ్యకో, లేకపోతే వీళ్ళకు టికెట్ ఇస్తే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళకే ఇయ్యమని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పినాము. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పినాము. అయినా సరే వీళ్ళిద్దరు వినలేదు. డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చిరు. డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చి ఈరోజు ఓడిపోయింది కాంగ్రెస్.
ఈ డమ్మీ క్యాండిడేట్ కూడా పార్టీ మారినటువంటి ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆయన చేపట్టి ఈరోజు ఓడిపోయారు అని చెప్పి హైకమాండ్కి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పే అవకాశం ఉండొచ్చు. అంటే ఓపెన్ ఏంటంటే డమ్మీ క్యాండిడేట్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఓడిపోయారు అని చెప్పొచ్చు. ఎవరు చెప్తారు? మళ్ళా ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లే చెప్పుకుంటారు. మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పడానికి స్కోప్ ఉండదు. ఇదే కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పుకుంటారు. ఇది కూడా కొంత నడిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఆల్రెడీ వెరిఫికేషన్ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది. ఇంకోటి దీంట్లో మీరు మనం మాట్లాడుకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గనక ఈ 126 సీట్లలో తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, తక్కువ ఇన్ కేస్ 60 వచ్చినాయి అనుకో, 65 వచ్చినాయి అనుకో, అప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఎందుకు ఓడిపోయినాం, కారణం ఏంది, ఎవరి వల్ల ఓడిపోయినాం, ఓడిపోవడానికి గల బలమైనటువంటి రీజన్స్ ఏంది, ఎవరి వల్ల దేనికి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, జనాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయలే. పోనీ కాంగ్రెస్ ఏమన్నా ప్రతిపక్షం అంటే కాదు, అధికార పార్టీ. అధికార పార్టీకి బలం ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అధికార పార్టీకి పతారు ఎక్కువ ఉంటుంది. అలాంటి అధికార పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి ఢిల్లీ హైకమాండ్ కూడా కొంత ఆరాధించేటటువంటి కార్యక్రమం చేస్తారు కదా. ఆరాధిస్తే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అని తేలుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అని ఎందుకు తేలుతుంది, కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భాష, ఆయన లాంగ్వేజ్, బూతులు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, రేవంత్ అని ఎవరు చెప్పినా వినకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వడం, ఆయన ఓడిపోతాడని తెలిసినా కూడా వాళ్ళకే టికెట్ ఇవ్వడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పైకే రావచ్చు అనేది ఒక చర్చ. కాబట్టి ఈ లెక్కలు తారుమారైనాయి. ఈ లెక్కలు తారుమారు ఏదైతే అయినాయో రేపు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ డే రోజు అదే 65 నుండి 68 సీట్లు కనుక కాంగ్రెస్కి వస్తే, అట్లీస్ట్ 80 సీట్ల కంటే తక్కువ కనుక వస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అంటే 70 నుండి 75 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేది బలమైనటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ డేంజర్ జోన్లో కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతున్నాడు. టెన్షన్ అటు అన్నకు అది ఏం జరగబోతుంది, ఏం కథ, ఆల్రెడీ 2-3 టాస్క్లలో ఓడిపోయినాం, ఇప్పుడు ఈ టాస్క్లో కూడా ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందేమో. ఏం జరిగినా రేవంత్ రెడ్డే కదా. ఎందుకంటే రేవంత్ అనే ప్రచారం చేసిండు, రేవంత్ అనే సభలు పెట్టిండు, రేవంత్ అనే తిరిగిండు, రేవంత్ అనే అంతా చేసిండు. కాబట్టి ఓడిపోతే కూడా రేవంత్ అనే మీదకే వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటుకంతా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ కూడా ఉన్నది. ఈ ఎన్నికలలో కనుక ఫెయిల్ అయితే, ఈ ఎన్నికలు ఒకటే కాదు, రెండోది ఉన్నది. ఏది? జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నిక. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేటర్ ఎన్నికలు. ఈ ఎన్నికలలో కూడా దాదాపు 150 సీట్లలో దీని ఏదో 300 చేశారనేది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి డబల్ అయినాయి. కాబట్టి మరి ఇది ఎన్ని విడతలుగా పెడతారు, 2 విడతలు అవ్వచ్చా, 3 విడతలు అవ్వచ్చా అనేది ఒక చర్చ. ఫస్ట్ విడత 100, రెండో విడత 200, 300, మొత్తం 3 విడతల లెక్క ఈ ఎలక్షన్స్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఈ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనే రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం రోజు రోజుకి పడిపోతున్నది, గ్రాఫ్ పడిపోతున్నది. ఈ గ్రాఫ్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఒకవేళ ఈ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంది, ఎందుకు అధికార పార్టీకి తక్కువ సీట్లు వస్తున్నాయి, ఇంత వ్యతిరేకత ఎందుకుంది, ఇవన్నీ వెరిఫై చేసి ఇదంతా కారణం రేవంత్ రెడ్డి అని తెలుసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఒక చర్చ. అంత ఈజీగా పోతుందా సీఎం పదవి అంటే? రేవంత్ రెడ్డి పైన రకరకాల ఎలిగేషన్స్, రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్స్ హైకమాండ్ దగ్గర ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి పైన చాలా కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్ అట్లనే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి చర్యలు తీసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓనర్ కాదు కదా. రేవంత్ రెడ్డి ఒక ఎంప్లాయ్. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్లా చెప్తే అట్లా వినాలి, పెద్ద ఆప్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఒక షీల్డ్ కవర్ అని ఉంటుంది. షీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పేరు వస్తే షీల్డ్ కవర్లో ఇక మీరు సీఎం పదవి నుండి దిగిపోవాలండి, మీ సీఎం సీటు తీసేస్తున్నాం, వేరే వాళ్ళకు సీఎం సీట్ ఇస్తున్నామని కనుక ఒకవేళ హైకమాండ్ నుండి కనుక షీల్డ్ కవర్ వస్తే రేవంత్ రెడ్డి రేపు పొద్దుగానే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే బట్టి విక్రమార్కనో ఎవరినో ఒక్కలను పెట్టేటటువంటి అవకాశాలు బలంగా కనబడతాయి.
కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం ఫ్యూచర్ సీఎం, మళ్ళా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎంత లేదండి. హైకమాండ్ ఎవరిని పెడితే వాళ్ళే సీఎం. కాబట్టి ఒకవేళ వెరిఫికేషన్ చేసి ఈ ఎన్నికలలో వరుసగా ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, ఇంత వ్యతిరేకత రావడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి తెలిస్తే రేవంత్ రెడ్డిని తీసేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డిని తీసేసే అవకాశాలు ఉండొచ్చు అంటే, మీకు అందరికీ డీకే శివకుమార్ ఐడియా ఉండి ఉంటాడు. డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్, సీనియర్ నేత. డీకే శివకుమార్ ఢిల్లీలో దాదాపు ఉండి 20 రోజులు అవుతుంది. మొత్తం ఢిల్లీలోనే మకామేసిండు. కారణం ఏంది? సిద్ధరామయ్య ఉన్నాడు. ఈ సిద్ధరామయ్య ఆయన పర్ఫార్మెన్స్ ఏం తట్టుకోలేకపోతున్నా, సిద్ధరామయ్య ప్లేస్లో నన్ను సీఎం పెట్టాలి, నాకు 100 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, అంత దాదాపు 70% ఎమ్మెల్యేలు నా వైపే ఉన్నారు అని చెప్పి డీకే శివకుమార్ అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ని పెట్టబోతున్నట్టుగా కొంత బలంగా వినబడుతున్న చర్చ. కర్ణాటకలో సీఎం మారితే తెలంగాణలో కూడా మారే అవకాశం ఉండొచ్చు అనేది ఒక చర్చ. ఒకవేళ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేపు బాగానే ఉందనుకో, ఇన్ కేస్ 100 సీట్లో లేకపోతే 100 కంటే ఎక్కువనో, 70 కంటే 80 కంటే ఎక్కువనో వచ్చినాయి అనుకో, సో రేవంత్ రెడ్డి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. లేదు అంటే మాత్రం రేవంత్ రెడ్డి అసలు ఎందుకు ఓడిపోయినా ఏందని చెప్పి వెరిఫికేషన్ చేసి అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. రేపు రిజల్ట్స్ డే, రేపు ఎట్లా వస్తే రిజల్ట్స్ ఏందో తెలియదు, కానీ ఊహాగానాలు వస్తున్నాయి, లెక్కలు తారుమారు కనబడుతున్నది. దాదాపు 65 నుండి 70 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి రావచ్చు అనేది ఒక చర్చ. తర్వాత ఈ నిజామాబాద్, కరీంనగర్ కంప్లీట్ కాంగ్రెస్ అటర్ ఫ్లాప్. వార్డుల వైజ్ చూసుకుంటే అటర్ ఫ్లాప్ అంటే అటర్ ఫ్లాప్. 60 వార్డులు ఉంటే దాదాపు మొత్తం ఫ్లాప్ లెక్క కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ హవా కనబడుతున్నది. నల్గొండ మినహాయిస్తే కంప్లీట్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గినట్టు కనబడుతున్నది. ఇవన్నీ కూడా రేపు మనకు అర్థమవుతాయి. రేపు రిజల్ట్స్ డే, రేపు చాలా ఫైనల్ డే, క్రూషియల్ డే. రేపు పొద్దున నుండి సాయంత్రం వరకు పిన్ టు పిన్ అప్డేట్స్ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.